కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పత్తి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మద్దతు ధర చెల్లించకుండా అడ్డికి పావుసేరు లెక్కన కొనుగోలు చేస్తూ తమను నిండా ముంచుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు అరిగోసలు రైతులకు ఎవరు దిక్కులేరు. ఇక్కడ రైతులకు ఎంత పట్టు కనిపిస్తా, ఎంత రేటు పెట్టిస్తా, సోయాబీన్ కనిపిస్తా, మీ రైతులకు అండంగా ఉందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు మార్కెట్లకు నివారణ కళ్ళ కనిపించలేరు. ఒక్కరోజు కూడా వచ్చిన ఆధారం లేదు. మా రైతుల గురించి మా వెన్నుముక ఇస్తుంది గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి లాభం లేకుండా పోయింది. వర్షాలు పడి మా పంటలు పోయినాయి, వర్షాలు పడి మా సోయలు పోయినాయి, మాకు నష్టపోయింది. నష్టపరిహారం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ సరిగా కాలేదు. ఇవన్నీ కూడా మాకు బాగా నష్టం జరిగింది. రైతుల బాగా అందరికి తెలిసిందే. రైతులు అందరూ ఆలోచించినది ఏమంటే మనకు పత్తి నష్టపోయిన దానికి, కాలం ఎక్కువ పడ్డదానికి పత్తికి గిట్టుబాటు ధర కల్పించి కొంటామని చెప్పేదాకా కూడా కొనలేదు. సోయాబీన్ అయితే వాపస్ చేస్తున్నాడు. పత్తి కూడా రోజు తెచ్చుకుంటే మార్కెట్లో ఎండబెట్టుకుంటాం, చేనులు ఎండబెట్టుకుంటూ తెచ్చింది కాక మర్రా మార్కెట్లో కూడా 2 రోజుల పెట్టుకొని పెంటున్నాం. మర్రా మైచర్ వేస్తున్నాయి, మర్రా మైచర్ కట్ చేస్తున్నాడు. మైచర్ 20% కొనాలని మేము ఎప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. ఆ మైచర్ మీద మీరు కొంచెం డిస్కషన్ చేయాలి. ఇళ్ళకి పోయినాక కూడా మళ్ళీ మైచర్ చేస్తున్నాడు. ఈడ మైచర్ ఆడ మైచర్, ఈడొక తీరస్తుంది ఆడొక తీరస్తుంది. ఆ మైచర్ తో మర్ర మాకు తునకం చేసి డబ్బులు ఇస్తున్నారు. ఈ మైచర్ పెట్టింది ఇక్కడనే వాయ, ఆ మైచర్ మర్ర కొత్తగా ఆడ ఒక బాధ ఈడొక బాధ. 3 రోజులు ఒక బండి అమ్ముకోవాలంటే మీదికెళ్ళి వర్షాలు ఉన్నాయి, వాతావరణం చేంజ్ ఉన్నది. ఆ చేంజ్ ఉన్న దానికి ఇప్పటిదాకా కూడా మాకు లాంటి పత్తి ఎక్కువ బండలేదు. 3 కుంటలు 4 కుంటలు వేస్తున్నది. అయితే ఆ దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన దానికి దీని మీద కంపల్సరీ చర్య తీసుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. పత్తి కొనుగోలు అసలు 8% నుంచి 12%కే తెచ్చిళ్ళు, కానీ 12% నుంచి 20%కు పెంచాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సాగు పత్తులలో ఉన్నాడంటే కూడా పత్తికి బొండ లేదు, పత్తికి పూత లేదు, కాయ లేదు. ఆయనకు బతికేందుకు 100 దయచేసి సోయాబీన్లు ఇంతకు ముందు 6,000 మార్కెట్లు ధర పలుకుతుండే, ఇవాళ ఏమైంది 3,000 కూడా పలుకుతలేదు. ఆనాడు వర్షాలతోని అందరు చూసిండు, పొలాలల్లా చెరువులాగా కుంటల్లాగా పున్న సేన్లని నిండితే ఇవాళ పంటలన్నీ నష్టపోయినాయి, పత్తి బొండలు రాలిపోయినాయి, పత్తి ఎండిపోయింది, ఒక్క కాయ లేదు, చెట్టుకు ఆకు లేదు. ఇవాళ రైతు భరోసా కూడా లేదు. ఈయన ఇంతకెళ్ళిస్తున్నాడా వాళ్ళందరూ. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పద్దా యూరియాను పోసుకుంటే ఉన్న యూరియా పోసే కాలం ఎత్తిపోయింది. అప్పుడు యూరియా పనికి రానప్పుడు యూరియా ఇప్పుడు పత్తి కొనుగోలు అటు కేంద్రంకు లెటర్ రాస్తారు, కేంద్రం మాట్లాడతారు. ఇన్ని రోజులు మక్క పీస మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుపడతాము. ఆదిలాబాద్ మరీ ముఖ్యంగా పత్తి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే నొక్కి మరీ చెప్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే సిసిఐ అనే కేంద్ర సంస్థ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడు 13 క్వింటాలు కొన్నామన్నా, ఇప్పుడు దాన్ని తగ్గించి 7 క్వింటాలు కొన్నారు. ఎలక్షన్స్ అప్పుడు ఏమని చెప్పిండ్రు, ఇక్కడ నేను గెలిస్తే సీఎం కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా నాకు సంబంధం లేదు, నేను ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులను ఒప్పించి ఇక్కడ ప్రతి కార్యక్రమం అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. మరి కేంద్ర సంస్థ అయిన సీసీ మీ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని 13 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించడం ఎట్లా? అదే 13 క్వింటాలని మీ రైతుల మీద ప్రేమ ఉంటే దాన్ని 15 క్వింటాలన్నా చేయాలి. ఈ రోజు జైనత్ కావచ్చు, బేలా కావచ్చు, అక్కడక్కడ కొన్ని పొలాలలో పంట భూములలో 20 క్వింటాలు వస్తుందన్న. అలాంటిది 7 క్వింటాలు వేస్తే తగ్గిస్తారు ఎట్లా? ఈరోజు రైతు నష్టపోతారు ఎట్లా? దీనికి తోడు ఇంకోటి ఏమనంటే మార్కెట్ షార్ట్ అయిన రోజు నేను కాదు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు అని చెప్పిండు. నేను ఒక్కటి అడుగుతున్నా రైతన్న తరఫున, మీ తరఫున మీ ద్వారా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి రైతులకు ఏమీ చెయ్యలేరు అని పక్కా చెప్పిన
రైతుల కోసం రామన్న, రాబోయే రోజులలో రామన్న కోసం మనం రైతులందరం ఆయన మాటలు చెప్పి గజగర్ర గోకర్ర విద్యారని చెప్పి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మా రైతుల ఊసరు మేము నిడిచిపెట్టది. ఈసీఐ ద్వారా కొనుగోలు 12 మైచర్కు చేసేసారు సార్. అది మా దురదృష్టమో దేశం లెవెల్ల ఏందో కానీ అసలు నాణ్యమైన పత్తి సార్. మనం ఏం చేసినా ఎంత ఆరబెట్టినా కూడా 12 కింద మైచర్ చూపాలి సార్. ఫస్ట్ పికింగ్ లో ఏదైతే కాటన్ మనం చేస్తామో దాంట్లో నాణ్యత ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకు కూడా తెలుసు, దాని పింజ కూడా పొడుగు వస్తుంది సార్. అన్ని లాభాలు ఉన్న ఒక్క మైచర్ సాగు చూపి సార్ మమ్మల్ని మొత్తం బోల్తా కొట్టించి 4, 6, 8 కిలోలు కట్ చేసుకుంటే మేము ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయో దాదాపు అదే లెక్కకు జమ చేసేటట్టు మమ్మల్ని చూసి మోసం చేస్తున్నారు సార్. ఈ సమస్య నుంచి మమ్మల్ని మీరు ఖచ్చితంగా గట్టెక్కించాలా సార్. తడిసిన ధాన్యం కొనాలా, తడిసిన సోయలు కొనాలా అని మనం ఎవ్రీ ఇయర్ ఎందుకు పాట పాడాలా సార్? నాకు అర్థం కాదు. ఒకేసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి ఏదో ఒక కేటగిరీని నిర్ణయించి తడిసిన దానికి 100-200 తక్కువ చేసి డైరెక్ట్ కొంటే మేము లంచాలు ఇచ్చి వీళ్ళని బతికిలాడి బిచ్చాల తిరిగే పరిస్థితి మాకు ఎందుకుంటుంది సార్? ఈ మద్దతు ధర అనేది రైతు క్షేమం కోసం పెట్టిన అప్పుడప్పుడు తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ రైతు క్షేమం కోసం ఎందుకు కొనదు సార్? కొనాలంటే దానికి ఒకటే లెక్క ఉండాలి. ప్రతిసారి రైతు రోడ్లెక్కే పరిస్థితి ఉండదు సార్. ఒక సీసీఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉంటుంది సార్. ఇక్కడ మా రైతులు చెప్తారు సార్, ఒక కూలీలు అన్న ఇక్కడ 8 నుంచి 10 డిగ్రీల ఏది చలి ఉంటున్నది, 8% ఎట్లా వస్తుంది అనేది ఇక్కడికి వచ్చాను సార్. అంటే అక్కడ ఉన్న మా కూలీలకు తెలుస్తున్నది. ఇక్కడ చదువుకున్న సీసీఐ అధికారులు కానీ అక్కడ మంత్రి, ఒక వ్యవసాయ మంత్రికి గాడిదలు కాస్తున్నాడా అంటే 8 నుంచి 12% ఎట్లా తేమ వస్తుంది సార్? అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు అక్కడ ఉన్న అసలు 15 నుంచి 20% తేమ రావాలా సార్? దీనిపైన మాత్రం మీడియా మిత్రులు కానీ సార్, మీ ప్రతిపక్ష నాయకులు మీరు వస్తున్నారంటే యంత్రాంగం మొత్తం కదిలింది. మీ వెంట మేము రైతుల అందరం ఉంటాం సార్. మీకు మాతోటి మీరు ఎప్పుడు ఉండాలి సార్? ఎందుకంటే మీరు రైతు రాజ్యాన్ని ఇచ్చింది మీ ప్రభుత్వం సార్. మీ ప్రభుత్వంలోనే సుభిక్షంగా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మీ ఎంతడే ఎప్పుడు ఉంటాం సార్. ఈ విషయాన్ని గమనించి ఈ ఎట్టి పరిస్థితులలో 15 నుంచి 20% తేమ ఇవ్వకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటాం సార్. మీ వెంట మేము ఎప్పుడు ఉంటామని